దండం పెడతా, పంటలకు నీళ్లు ఇవ్వండి, అన్నదాతలను కాపాడండి, ఎండిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఒక బయట మీకు వినిపిస్తా. అంటే వీళ్ళు పంటలకు నీళ్ళు ఇచ్చి ఉన్న పలంగా రైతులు వచ్చి మొరబెట్టుకుంటుంటే పాపం ఆయన ఎమోషనల్ అయ్యిండు బాగా. దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వస్తుంది అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. ముద్దల దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో రైతులై చూస్తే బాగా అనుకోండి. దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులు బతికించండి. సూర్యాపేట ఆ బెల్ట్లో కాకతీయ కెనాల్ నుంచి వాటర్ వచ్చేది, ఏమంటారు ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వచ్చేది, ఆ కాలువలో కాళేశ్వరం నీళ్ళు వచ్చేది. వీళ్ళు మొత్తానికి 3 బరాజులు ఎండబెట్టిర్రు. కింద అన్నారం మేడిగడ్డ ఎండబెట్టిర్రు, అన్నారం ఎండబెట్టిర్రు, సుందిళ్ళు ఎండబెట్టిర్రు. దాని ద్వారా ఏమైనాయి, ఎల్లంపల్లికి నీళ్ళ తాకిడి తక్కువైంది. ఎల్లంపల్లికి ఎక్కడికి నీళ్ళు వస్తే కడెంకెళ్ళి రావాలి, లేకపోతే ఎస్ఆర్ఎస్పి నిండితే ఆ గోదావరిలో పడి ఇక్కడ రావాలి, ఎస్ఆర్ఎస్పి నుంచి రావాలి గోదావరిలో. ఇప్పుడు ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, అది కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఎల్లంపల్లిలో నీళ్ళు లేకపోతే అటు ఎస్ఆర్ఎస్పి నుంచి రాక ఇటు ఎల్లంపల్లి నుంచి పోక మిడ్ మానేరు కానీ లోయర్ మానేరు కానీ ఇవన్నీ కూడా అడిగంటినాయి జలాలు మొత్తం. అలా నీళ్ళు లేకపోతే ఇంకా కాకతీయ కెనాళ్ళు ఎడబడతాయి, వరద కెనాళ్ళు ఎడికెళ్ళి వస్తాయి. ఈడ సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి దాకా నీళ్ళు ఏడికెళ్ళి పోతాయి, ఎటుకెళ్ళిపోతాయి. సో కాబట్టి ఆ కాలువల మీద ప్రతి ఏటు వచ్చినట్టే వస్తాయి అనుకొని ఆశపడి పంటలు వేసుకున్నటువంటి రైతులందరూ కూడా పంట పొలాలు వేసి అప్పు సప్పు చేసి తీసుకొచ్చి నాట్లేసి ఇవి చేసి పెట్టి ఈ డబ్బులు ఆ నీళ్లు రాకపోయేసరికి తెచ్చిన అప్పు మీద పడతా ఉన్నది. ఇక్కడ పంట ఎండిపోతా ఉంటే ఇంకో చివరికి ఇట్లా మేపుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. ఇగో ఇట్లా మేపుకోవాల్సి వస్తుంది. ఇగో ఈ తుకమే, ఇది నాట్లేసింది ఇది. ఇట్లా ఈ జనగామ బెల్టు, ఆ బెల్టు అవన్నీ కూడా ఇలా మొత్తం ఎండిపోయింది. మొత్తం అదంతా డ్రై ఏరియా లెక్క మారిపోయింది. మొన్న నాకు ఈ జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇంకొక ముచ్చటగా గుర్తుకొచ్చింది. మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈయన ఎవరు, రిటైర్డ్ ఇంజనీరు. ఈయన కాళేశ్వరం రూపకల్పనలో, కాళేశ్వరం దాంట్లలో ఈయన కూడా ఒక పాత్ర. సో వీళ్ళు కూడా అంటే అప్పుడు సర్వేలు చేసి ఇవన్నీ చేసి ప్రభుత్వానికి కొంత అండగా నిలిచి తెలంగాణకు నీళ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన దాంట్లల్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, మిగతా విద్యాసాగర్ రావు గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ, శ్రీధర్ దేశపాండే గారు కానీ, ఇట్లా మిగతా చాలామంది కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా కమిట్మెంట్గా అప్పుడు పనిచేసి కొంత నీళ్ళు తీసుకురావడానికి చాలా శాయశక్తిలో కృషి చేశారు. అయితే నిన్న వారు మాట్లాడుతూ మా మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఎవరు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన మా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూ మనకు నీళ్లు రావాలంటే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రావాలి. ఏది మునుగోడు ప్రాంతానికి నీళ్లు రావాలంటే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. కిష్ట్రాయనపల్లి రిజర్వాయర్ వచ్చేసి ఈడ 7 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ. దాంతోపాటు శివన్నగూడెం ఏదైతే ఉందో ఈ శివన్నగూడెం వచ్చేసి 12 నుంచి 13 టీఎంసీలు అనుకున్నాం. సరే 12 టీఎంసీలు వేసుకుందాము యావరేజ్గా. ఈ 2 కలుపుకుంటే అటు ఇటుగా 20 టీఎంసీలు ఉంటాయి. సో కాబట్టి 20 టీఎంసీల నుంచి 2 నుంచి 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రపోజల్స్ పెట్టి ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏది ఓన్లీ మునుగోడు కాన్స్టెన్సీ వరకే ఈ తేవడానికి కోసము ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేశారు. మళ్ళీ దీంతో పాటు దేవరకొండలో గొట్టిముక్కల రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. ఆ రంగారెడ్డి జిల్లాలో పాత పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని కానీ ఇట్లాంటి చిన్న చిన్న రిజర్వాయర్లు, స్టోరేజింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత ఇదంతా కూడా డ్రాట్ ఏరియా. ఇదంతా కూడా ఇక్కడ నీళ్ళు వస్తాయని, మునుగోడు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ వస్తుందని, అక్కడ ప్రాజెక్టులు వస్తాయని, ఆ ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతాయని మునుగోడులో ఏ ఒక్కరు కూడా కలగని కూడా అనుకున్నట్టు, ఆ రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ. కానీ
కేసీఆర్ హయాంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేసిరు. ఆల్మోస్ట్ 80% నుంచి 85% పనులు పూర్తి చేసి పెట్టారు. ఇప్పుడు రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలనేటువంటిది మాత్రమే ఆగింది. అది కూడా ఈ ప్రభుత్వం హయాంలో పడుతుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, ముంగల పడుతుందని చెప్పేసి. సరే ఏ ప్రభుత్వం అన్నా రాని, మునుగోడుకు నీళ్ళు వస్తే చాలు అనేటువంటి దాంట్లల్లో వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ వస్తే సంతోషం అన్నట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అది వస్తుందా రాదా అనేటువంటి ఒక అనుమానం లోపల ఇప్పుడు, ఎందుకంటే జగదీష్ రెడ్డి గారిది అదంతా చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చి చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు ఈ రిజర్వాయర్ల నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఈ శివన్నగూడెం ఎప్పుడు నిండాలి, లేకపోతే ఈ కిష్టానిపల్లి ఎప్పుడు నిండాలి, ఎప్పుడు మునుగోడు అది కావాలి, ఇది అయ్యేవరకు సమయం పడుతుంది. మరి గవర్నమెంట్ ఎంత స్పీడ్గా చేసినా కానీ ఆ పనులు ముంగలు కోతలేవు అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్ వాటర్ని పెంచడానికి ఒక ప్రాజెక్టు తీసుకొని, ఇదే రిటైర్డ్ ఇంజనీర్ల శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తాను. అంటే మునుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, పెద్ద పెద్ద చెరువులు కానీ, వాగులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు సజీవంగా ఉంచడం కోసం ఏ రకంగా ప్రయత్నాలు చేయాలి, ఎట్లా చేయాలి, దానికోసం ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని వాళ్ళు తీవ్రంగా దాని మీద పనిచేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎట్లా అంటే ఏ రకంగా మరి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచడమా, లేకపోతే ఇంకేం చేస్తారనే దాని మీద ఇప్పుడు ఆయన స్టడీ చేస్తున్నారు, దాని మీద చేస్తూ ఉన్నారు. అంటే చివరికి మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, నీళ్ళు వచ్చే అది ఉన్నా కానీ ప్రభుత్వాలు చేతగాంతనంతో ఇవ్వకపోతే ఇక ఎవరు ఏం చేయాలి, చివరికి మళ్ళీ వానదేవుని నమ్ముకోవాలి, ఆ వచ్చే సుక్కని కాపాడుకొని దాన్ని స్టోర్ చేసుకొని రైతులకు ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలి. ఆ రకంగానే చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఆ రకంగానే వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టిరు. సో కాబట్టి ఇది గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత అదే అర్థమవుతా ఉంది. ఇక మనము చేయాల్సింది ఏం లేదు, ప్రభుత్వం మీద నమ్మకాలు లేవు, మీ కాలువలలో నీళ్ళు వస్తాయన్నటువంటి నమ్మకము లేదు, రోజు రోజుకు సన్నగిల్లిపోతా ఉంది. పోయినసారి యాసంగిలో చూసినాం, ఈసారి యాసంగిలో చూస్తున్నాం. పోయినసారి యాసంగిలో కూడా ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది, డిసెంబర్ నుంచే యాసంగి తుకాలు పోస్తారు, జనవరిలో నాట్లేస్తారు, మార్చి ఏప్రిల్ మే నాటికి జోరుగా కోతలు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ మొదటి వారము నుంచి మే దాకా కోతలు స్టార్ట్ అయిపోతాయి యాసంగివి. అయితే ఈ జనవరి ఫిబ్రవరి ఈ ప్రాంతం లోపల పోయినసారి కూడా ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయినాయి. మనం జనగామకి కూడా పోయొచ్చినాం గ్రౌండ్ రిపోర్ట్కి. ఎక్కడ చూసినా ఆడ కాలువలు ఉంటాయి, అలా టన్నెళ్ళు ఉంటాయి, ఏమంటారు ఆ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, కానీ నీళ్ళు ఇడుస్తేందుకు మాత్రం వీళ్ళకు చేతులు రావి, అధికారులు పనిచేయరు. ఆ కాలువల మెయింటెనెన్స్ ఉండదు. 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర సంవత్సరంన్నర అవుతుంది ఈ ఇరిగేషన్ అధికారులు సరిగ్గా పనిచేయక. కాలువల మెయింటెనెన్స్ లేదు, సమయానికి నీళ్ళు చూడు లేదు, ఏది లేదు. మళ్ళీ పైకి వెళ్ళి కరెంటు కోతలు, అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఇవాళ రైతు పట్ల మళ్ళా ఉరి లెక్క మారి అలా యమపాశం లెక్క మారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇది. సో కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మనము ప్రభుత్వాల మీద ఆధారపడి ఉపయోగం లేదు, పడ్డటువంటి పట్టసుక్కని మనం కాపాడుకోవాలి, అదే రేపటి నాడు మనల్ని బతికిస్తుంది. సో కాబట్టి రేపు మళ్ళా వర్షాకాలం వచ్చినప్పుడు, ఈ ఎండాకాలం ఎట్లా అయిపోయింది అయ్యేకాడికి అయిపోయింది, వర్షాకాలం వచ్చినప్పుడు మన చెరువులని మన కుంటలని మనం నీటిని స్టోరేజ్ చేసుకోవాలి, మన గ్రౌండ్ వాటర్ మనమే పెంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ గ్రౌండ్ వాటర్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొక 2 ముచ్చట్లు కూడా చెప్తాను నేను. గ్రౌండ్ వాటర్ తెలంగాణలో ఎందుకు మరి కేసీఆర్ దిగిపోగానే ఎందుకు టక్కున గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, ఎందుకు గ్రౌండ్ వాటర్ లేదు అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ అనేటిది ఇది రాతి నేలలు. ఇక్కడ ఈ తెలంగాణ అనేది ఒక దక్కన్ పీఠ భూమి. ఇక్కడ ఇది రాతి నేలలు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఏడ బోరయ్యి తెలంగాణ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి బోరయ్యి మన కింద రాతి పొరలు వస్తాయి, రాళ్ళు వస్తాయి. దానివల్ల ఇప్పుడు రాళ్ళ మీద మట్టిలో నీళ్లు నిలుస్తాయి, మట్టిలో నీళ్లు స్టోరేజ్ అవుతాయి, అక్కడ సేవ్ ఉంటాయి అక్కడ వాటర్. కానీ ఇదే మట్టి కింద పొరంలో మొత్తం రాయే ఉంటుంది. ఈ రాయి కూడా ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట, రాయి ఈ రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నిలిచినటువంటి వాటరు అయితే ఇటువైపుకో వెళ్ళిపోతుంది, ఉండవు మన దగ్గర వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రాతి నీళ్ళల్లో నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ ఉండదు కాబట్టి మన దగ్గర సారవంతమైన భూమి చాలా తక్కువ ఉంటుంది, కింద మొత్తం రాళ్ళే ఉంటాయి, మెత్తటి పొరలు తక్కువ ఉంటాయి. అదే
తూర్పుగోదావరి ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర బెల్ట్కి పోతే మెత్తటి భూమి ఉంటుంది, అక్కడ రాత్రి నెలలు తక్కువ ఉంటాయి, మన దగ్గర ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ వాటర్ స్టోరేజ్ అనేది ఎప్పుడు రీఛార్జ్ పద్ధతిలో చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉన్నది కొంత, ఈ భూమి పొరల్లో కొంత నీటి తేమ ఉన్నది. ఈ తేమ ఆవిరైపోయి కిందికి జారిపోయి పోయే లోపలనే మళ్ళీ మనము పైనటువంటి చెరువులను కుంటలను పైనటువంటి భూభాగం మీద ఉన్నటువంటి వాటన్నింటిని నీళ్ళని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. స్టోరేజ్ చేసి పెట్టుకుంటేనే ఈ ఎప్పుడు రీఛార్జ్ లెక్క మన ఫోన్ రీఛార్జ్ అయిపోక ముందుకే చేసుకుంటే ఎట్లయితే కంటిన్యూ అవుతుందో అలాగనే ఈ వాటర్ ఈ మట్టి పొరల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తము ఇంకిపోయి కిందికి జారిపోక ముందుకే మనం పైన ఎప్పటికప్పుడు సంవత్సరం ఎప్పటికప్పుడు నీళ్లను స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చెరువులల్లా కుంటలల్లా రిజర్వాయర్లల్లా కాలువలల్లా అటు మన పక్కనటువంటి నదులల్లా ఎప్పుడు వాటర్ ఉండే విధంగా చేసుకుంటే అప్పుడు తెలంగాణలో భూగర్భ జలాలు ఎప్పుడు పైకి వస్తాయి. ఎప్పుడైతే మనం స్టోరేజ్ కెపాసిటీ చేయమో ఎప్పుడైతే వాటర్ని మనం నిల్వ చేయమో అప్పుడు ఉన్న సుక్క ఉన్నదంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మన ఎట్లా రాతి నెలలు కాబట్టి చాలా రోజులు వాటర్ స్టోరేజ్లో ఉండవు. సో కాబట్టి భూమి లోపల కాబట్టి మనం ఈ ప్రయత్నం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది 2023లో. వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఏ రిజర్వాయర్ కానీ ఏ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో నింపిన దాఖలాలు లేవు. ఇప్పుడు అందాకెందుకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ 3 బరాజులు కనుక ఆపి పెట్టి ఉంచితే దాదాపు 100 కిలోమీటర్ల మేర గోదావరి నది ఆ నుంచి ఇందాక సజీవంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల మేర ఒక నది సజీవంగా ఉంది అంటే ఇటు ఎంత దూరం దాని భూగర్భ జలాలు ఎఫెక్ట్ ఉంటుంది, ఇటు ఎంత దూరం భూగర్భ జలాలు ఎఫెక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది కదా. కానీ వీళ్ళు మొత్తానికే బంద్ పెట్టారు. ఒక మిడ్ మానేరు నిండి ఉంటే ఎంత దూరం దాని భూగర్భ జలాలు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లా ప్రతి రిజర్వాయరు ప్రతి బరాజు ప్రతి కాలువ కింద ప్రతి టన్నెల్ కింద ఒక భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తలేరు. ఏ రిజర్వాయర్ను కూడా నింపేటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఎక్కడ కూడా మన నీళ్ళని ఆపుకునేటువంటి ప్రయత్నం చేస్తలేరు. స్టిల్ ఇది ఎండాకాలం వచ్చేసింది కదా, ఇలా మార్చి 2వ తారీఖు. ఇప్పటికీ ప్రాణహిత నది లోపల 1-2 టీఎంసీల నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇప్పటికీ నువ్వు ఆ కుంగిపోయిన బరాజ్ అనే పేరుతోటి నీళ్ళని వదిలేస్తా ఉన్నారు కదా, అక్కడ నువ్వు కట్ట పట్టుకొని ఇప్పటికీ 1 టీఎంసీ వాటర్ని ఎత్తుకొని పైన పోసుకునేటువంటి ప్రొవిజన్ ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ వీళ్ళు పోస్తలేరు, మోటార్లు ఆన్ చేస్తలేరు, కనీసం కూడా టచ్ చేస్తలేరు. ఎందుకు అంటే అది ఆన్ చేస్తే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో, ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళా ఆయన గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి బంద్ పెట్టినమాట. ఇంతటి పాపాత్ములు వీళ్ళు. సో కాబట్టి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇట్లా ఎండిపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళ ఆ రోజు నిలిచినటువంటి నాయకులు ఇవాళ ఆ పరిస్థితులను చూసి ఇవాళ మళ్ళా కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి దుర్భర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? పాలకుల నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు కేసీఆర్ మీద కోపమో బీఆర్ఎస్ పార్టీ మీద కోపమో ఉంటే వాళ్ళ మీద రాజకీయంగా చూసుకోవాలి. కానీ నీళ్ళు లేకపోతే పేద రైతులు కదా ఆగమయ్యేది, ప్రజలు కదా ఆగమైపోతున్నారు, వాళ్ళని ఆదుకోవాలి కదా. మరి ఇదేందో ఏమో అర్థం కాని పరిస్థితి.